ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ గాంధీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. సీఎం రేవంత్ కు రాహుల్ కు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. కేసీ వేణుగోపాల్ మీటింగ్ తర్వాత రుణమాఫీపై మరో తేదీ ప్రకటన చేశారు సీఎం రేవంత్. గ్రౌండ్ రియాలిటీని తెలంగాణ రాష్ట్ర పెద్దల ముందు పెట్టారని ఢిల్లీ దూతలు. రేవంత్ ప్రభుత్వంపై రైతులు స్పందన కుండబద్దలు కొట్టారంట. కేసీ వేణుగోపాల్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు చురకలు అందించారని సమాచారం. 100 రోజుల పాలనపై తెలంగాణ రాష్ట్ర నేతల ముందు ఢిల్లీ పెద్దల రిపోర్ట్ పెట్టారట. ఈ తరుణంలోనే అధిష్టానం సూచన మేరకు రుణమాఫీపై అత్యవసర ప్రకటన చేశారు సీఎం రేవంత్. ఇప్పటికే 3 తేదీలు ప్రకటించిన సీఎం రేవంత్ 100 రోజుల్లో ఇస్తామని మేము చెప్పలేదంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆగస్టుకు వాయిదా వేయడం పైన నీలి నీడలు కుమ్ముకున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు చేదాడుతున్నందువల్ల రాహుల్ సూచన మేరకు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు కేసీ వేణుగోపాల్. 2 రోజులుగా ఒకే స్టార్ హోటల్లో ప్రభుత్వ పెద్దలతో హితబోధ చేసి రుణమాఫీ ప్రకటన చేయించినట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. సీఎం రేవంత్కు వార్నింగ్ రాహుల్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే అందుతుంది.